హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రేజీ సిస్టర్స్. మేము ఎక్కడికి వెళ్తున్నామా అని చూస్తున్నారా? సో ఈరోజు అయితే మేము వెమ్లవాడకి అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకా మేము స్టార్ట్ అయ్యి చాలాసేపే అవుతుంది. ఇంకా వెమ్లవాడకి వెళ్ళే దారిలోనే శ్రీ షామీర్పేట్ కట్టమైసమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది. ఇంకా దారిలోనే కదా వెళ్తూ వెళ్తూ అక్కడ దర్శనం చేసుకొని వెళ్దామని చెప్పి ఇక్కడైతే ఆగామన్నమాట. మేము వెళ్ళింది అయితే ఫ్రైడే. ఇంకా ఫ్రైడే కూడా చాలా మందే ఉన్నారు జనాలు అయితే. ఇంకా మేము ఇంట్లో నుంచి స్టార్ట్ అయిందే చాలా లేట్‌గా స్టార్ట్ అయ్యామన్నమాట. అందుకే ఇక్కడ ఎక్కువసేపు ఆగకుండా తొందరగా దర్శనం చేసుకొని ఇంకా వెళ్ళిపోవాలి. నేనైతే ఈ టెంపుల్‌కి రావడం సెకండ్ టైమ్. మీరెప్పుడైనా ఈ టెంపుల్‌కి వెళ్లారా లేదా అనేది కామెంట్ చేయండి. కార్‌లో వెళ్తుంటే జుట్టు పైకి కట్టుకుంది. ఇంకా చూడండి మా చెల్లి ఇప్పుడు జుట్టేసుకుంటుంది. ఇంకా మేమైతే దర్శనం లైన్‌లో అయితే నిల్చున్నాము. ఈ టెంపుల్‌లో ఎంతమంది జనాలున్నా గానీ దర్శనం అయితే చాలా తొందరగా అయిపోతుంది. ఇంకా మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఫోన్స్ అలౌ లేదని ఇంకా నేనైతే మంచిగా వీడియో అయితే తీయలేకపోయాను. ఇక్కడ చూడండి అమ్మవారి చీరలనైతే అమ్ముతున్నారు. అక్కడ అమ్మవారిని మొక్కుకొని ఇంకా ఇక్కడే అందరూ కొబ్బరికాయలైతే కొడతారనమాట. కొబ్బరికాయ కొట్టి అగరబత్తిలైతే ఇక్కడ ముట్టిస్తారు. ఇక్కడ మేమైతే అమ్మవారిని దర్శనం చేసుకొని ఇంకా వేములవాడకైతే స్టార్ట్ అవుతున్నాము. చూడండి మా చెల్లె మళ్ళీ జుట్టయితే పైకి కట్టేసింది. ఇక్కడ ఎందుకు ఆగామంటే కార్‌లో వెళ్ళేటప్పుడు తినడానికి కొన్ని చిప్స్ ప్యాకెట్స్ అయితే తేడానికి వెళ్లారనమాట. ఇప్పుడైతే ఇంక మేము వేములవాడకైతే స్టార్ట్ అయిపోయాము. ఎండలు చాలా కొడుతున్నాయని చెప్పి ఇక్కడ మేమైతే స్ప్రైట్ తాగుతున్నాము. ఇంకా మేమైతే ఆల్మోస్ట్ వేములవాడకైతే రీచ్ అయిపోయామన్నమాట. తొందరగా వెళ్ళాలని మేమైతే ఎక్కడ ఆపలేదు. ఇంకా ఎలాగో దగ్గరకొచ్చేసాం కదా అని చెప్పి ఇక్కడ మేమైతే టీ తాగడానికైతే ఆపామన్నమాట. ఇక్కడ మేమందరం అయితే టీ తాగుతున్నాము. టీ తాగి మళ్ళీ ఇంకా వేములవాడకైతే ఇంకా స్టార్ట్ అయిపోవడమే. మేమైతే వేములవాడకి రీచ్ అయ్యాము. ఇంకా వేములవాడలో మెయిన్ టెంపుల్ ఏదైతే ఉందో అదైతే క్లోజ్ చేసి ఉందన్నమాట. అది క్లోజ్ చేసి కూడా ఇంకా 9 మంత్స్ అవుతుందంట. ఇంకా మేమైతే ఇక్కడికొచ్చినాక దానికి చాలా డిసప్పాయింట్ అయ్యాము. గుండం కూడా క్లోజ్ చేసేసారనమాట. అందుకనే ఇంకా మేమైతే ఒక రూమ్ తీసుకున్నాము. ఇంకా రూమ్ తీసుకొని అక్కడే ఫ్రెష్ అయిపోయాము. ఇక్కడైతే మా అమ్మమ్మ బోనం అయితే తయారు చేసేసింది. ఇంకా ఆ టెంపుల్ క్లోజ్ ఉన్నా సరే అక్కడి నుంచి దేవుడిని తెచ్చి ఇంకా భీమన్ టెంపుల్‌లో పెట్టారనమాట. మనం అక్కడ మొక్కుకున్న ఏ మొక్కులైనా సరే ఇక్కడ నెరవేర్చుకోవచ్చంట. అందుకే మేమైతే ఇంకా బోనం అయితే తయారు చేసేసాము. సో ఇంకా ఇక్కడైతే బోనం అయితే ఎత్తుతున్నాడనమాట మా మామ. ఇప్పుడైతే మేము ఇంకా బోనం సమర్పించాలి. అలాగే మెయిన్ గుడిలో నుంచి దేవుడిని తెచ్చి భీమన్ ఆలయంలో పెట్టారు కదా! సో ఇంకా అక్కడ కూడా దర్శనం చేసుకోవాలి. ఇంకా అలాగే మా అమ్మమ్మ బియ్యం కూడా తెచ్చిందనమాట. ఇంకా బియ్యం కూడా పోయాలి. అక్కడ అమ్మవారి టెంపుల్ దగ్గర కూడా రూమ్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. కానీ మేము ఈ టెంపుల్ వరకు వచ్చి చూసిన తర్వాత రూమ్స్ తీసుకుందాం అని చెప్పి ఆగామన్నమాట. ఇంకా మేము ఇక్కడికొచ్చిన తర్వాత రూమ్ ఇక్కడే తీసేసుకున్నాము. ఇంకా ఇక్కడ నుంచి టెంపుల్‌కెళ్ళడానికైతే కొంచెం దూరం ఉందన్నమాట. ఇంకా మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నాము. మేమిప్పుడు వెళ్తుందైతే భీమన్ టెంపుల్‌కైతే వెళ్తున్నాము. ఇంకా ఆ టెంపుల్ క్లోజ్ ఉంది కాబట్టి దేవుడినైతే ఇక్కడే పెట్టారంట. ముందైతే ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాతే అమ్మవారి గుళ్ళో బోనాన్నయితే సమర్పించాలంట. ఇంకా అలాగే మా అమ్మమ్మ బియ్యం కూడా తెచ్చింది కాబట్టి ఇంకా మా అమ్మమ్మ బియ్యం పోసి వచ్చే వరకు ఇక్కడ మేమైతే ఆగామన్నమాట. ఇంకా మేమైతే మళ్ళీ దర్శనానికి వెళ్ళాలి. ఇంకా అక్కడ మొక్కుకొని ఇక్కడ అమ్మవారి గుళ్ళో బోనాన్ని సమర్పించడానికైతే వచ్చాము. ఇక్కడ జనాలైతే చాలా మందే ఉన్నారు. ఇంకా బోనం సమర్పించడానికి మాకు చాలా టైమే పట్టింది. అమ్మవారి టెంపుల్ కూడా ఇక్కడ చాలా అంటే చాలా పెద్దగా ఉంది. అక్కడ అమ్మవారిని దర్శనం చేసుకొని అలాగే అక్కడే ఉన్న ఇంకా టెంపుల్స్‌ని కూడా అయితే మేము దర్శనం అయితే చేసేసుకున్నాము. సో ఇక్కడ దర్శనం చేసుకున్నాం కదా! ఇంకా ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే మళ్ళీ భీమన్ ఆలయానికి వెళ్తున్నామన్నమాట. ఇంకా ఇందాక మేము దర్శనం మిస్ అయ్యామని చెప్పి మా అమ్మమ్మ అయితే మా ఇద్దరిని మళ్ళీ దర్శనానికైతే తీసుకొస్తుంది. దర్శనానికైతే ఎక్కువ మంది జనాలైతే ఏం లేరు. ఇంకా ఆ టెంపుల్ నుంచి ఆవులని అదే కొల్లాగలని కూడా ఈ టెంపుల్‌కైతే తీసుకొచ్చారు. మనం ఆ టెంపుల్‌లో మొక్కుకున్న ఏ మొక్కులైనా సరే మనకి ఈ టెంపుల్‌లో అయితే చెల్లించుకోవచ్చంట. అందుకే కొల్లాగలని కూడా ఇదే టెంపుల్‌కి తీసుకొచ్చారు. వీడియో అలౌ లేదని నేనైతే ఇంకా దేవుళ్ళని మంచిగా చూయించలేకపోయాను. మెయిన్ టెంపుల్‌లో అయితే ఏదో వర్క్ జరుగుతుందంట. ఇంకా ఆ వర్క్ కంప్లీట్ అవ్వగానే దేవుడిని మళ్ళీ తీసుకెళ్ళి అక్కడే ప్రతిష్ఠిస్తారు. మేమైతే ఇక్కడ దర్శనాన్నయితే కంప్లీట్ చేసేసుకున్నాము. ఇంకా మేమైతే ఇప్పుడు రూమ్ దగ్గరకైతే స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఆ టెంపుల్‌కి మేము తీసుకున్న రూమ్‌కైతే చాలా డిస్టెన్సే ఉంటుంది. ఇంకా మేమైతే నడుచుకుంటూ రూమ్ దగ్గరకైతే వెళ్తున్నాము. ఇంకా రూమ్ దగ్గరికెళ్ళి డిసైడ్ అవ్వాలి. ఇంకా ఇప్పుడు వెళ్ళాలా? ఇక్కడే ఉండాలా? అని చెప్పేసి. ఇంకా మేమైతే రూమ్ దగ్గరికి వచ్చేసాము.
ఇంకా మేమైతే ఇంటికే వెళ్దామని చెప్పి డిసైడ్ అయ్యామన్నమాట. ఇంకా బోనం అయితే చేసాం కదా! ఇంకా పరమాన్నాన్ని తిని వెళ్దామని చెప్పి మేమైతే అందరం పరమాన్నాన్ని తింటున్నాము. మా బ్యాగ్స్ అన్నీ సర్దుకొని తెచ్చి ఇంకా మేమైతే కార్‌లో పెట్టేసాము. మా రూమ్ కిందనే షాప్స్ ఉంటే ఇంకా ఏమైనా తీసుకుందామా అని చెప్పి చూస్తున్నాము. ఇంకా మేమైతే వేములవాడ నుంచి స్టార్ట్ అయిపోయామన్నమాట. మేమైతే డైరెక్ట్ ఇంటికే వెళ్దామని చెప్పి అనుకున్నాము. ఇంకా చాలా లేట్ అయిపోయిందని చెప్పి కొమరవెల్లికెళ్ళి అక్కడ నైట్ స్టే చేశామన్నమాట. ఇంకా ఎర్లీ మార్నింగే లేచి మేమైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి మళ్ళీ రిటర్న్ అయిపోయాము. ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.